హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 21 ఆగస్టు 1911 ఆ రోజు మండే మార్నింగ్ ఫ్రెంచ్ క్యాపిటల్ అయిన ప్యారిస్ లో కొంచెం హడావిడిగా ఉంది. ప్రజలు వాళ్ళ ఆఫీస్ కి వెళ్తున్నారు. అండ్ సడన్లీ ఒక ముగ్గురు లూవ్రే మ్యూజియం నుండి బయటకు వచ్చారు. అండ్ ఈ ముగ్గురు కూడా ఆ ముందు రోజు రాత్రి ఆ మ్యూజియం లోనే ఉన్నారు. సో వీళ్ళు ఆ లూవ్రే మ్యూజియం నుండి ఒక ఇంపార్టెంట్ వస్తువుని తీసుకెళ్తున్నారు. అండ్ వాళ్ళు తప్పించుకునే టైంలో దాన్ని ఒక బ్లాంకెట్ కింద కప్పి ఉంచారు. సో అలా వాళ్ళు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్లారు. మార్నింగ్ 8:45 కి ట్రైన్ ఎక్కి మాయమైపోయారు. అయితే ఆ రోజు ప్రపంచం మొత్తానికి తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు దొంగలించింది ఏదో నార్మల్ గా చిన్న పెయింటింగ్ అయితే కాదు. వాళ్ళు దొంగలించింది వరల్డ్ ఫేమస్ పెయింటింగ్, ద మొనాలిసా. ఇప్పుడు చూస్తే దీని వాల్యూ దగ్గరగా $1 బిలియన్ ఉంటుంది. సో దీని వెనక ఉన్న రీజన్ ఏంటి, అండ్ ఈ మోనాలిసా పెయింటింగ్ లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ ఏంటి, ఇంకా వరల్డ్ వైడ్ గా ఈ పెయింటింగ్ ఎందుకు అంత ఫేమస్. సో ఇలాంటి మరెన్నో విషయాల గురించి, ఇంకా దీని వెనక ఉన్న మిస్టరీ గురించి ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. అండ్ మీకు పూర్తిగా క్లియర్ గా అర్థం అవ్వాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. Main exhibit should be just around this corner. Did you hear that? Keep moving, don't look back. మోనాలిసా పెయింటింగ్ ని 1503వ సంవత్సరంలో ఒక ఇటాలియన్ ఆర్టిస్ట్ అయిన లియోనార్డో డావిన్సీ వేశాడు. అండ్ ఇతను ఎంత టాలెంటెడో మీరు అస్సలు నమ్మలేరు. ఎందుకంటే ఇతను పెయింటర్ మాత్రమే కాదు, ఇతను ఇంజనీర్ కూడా, ఇంకా సైంటిస్ట్, స్కల్ప్చర్, ఆర్కిటెక్ట్ అండ్ థియరిస్ట్. ఇతనికి చాలా సబ్జెక్ట్స్ మీదనే నాలెడ్జ్ ఉంది, లైక్ పెయింటింగ్, కార్టోగ్రఫీ, ఆస్ట్రోనమీ, అటోనమీ, బొటానీ, హైడ్రోలజీ, జియోలజీ, ఆప్టిక్స్, ఈవెన్ పేలియోంటాలజీ. ఇలా చూసుకుంటే వీడియో మొత్తం ఇతని లైఫ్ గురించే చెప్పేయచ్చు. సో ఇతని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఇప్పుడు మోనాలిసా గురించి చూద్దాం. ఇతని పెయింటింగ్స్ లో ఇది మాత్రం చాలా ఫేమస్ పెయింటింగ్. అయితే ఈ పెయింటింగ్ లో ఉన్న పర్సన్ ఎవరు, ఈ పెయింటింగ్ లో ఉన్న ఈవిడ గురించి తెలుసుకోవాలని చాలా మంది చాలా క్యూరియస్ గా ఉంటారు. అయితే దీని గురించి ఫస్ట్ చెప్పింది ఎవరంటే జియార్జియో వసారి అనే ఒక ఇటాలియన్ ఆర్టిస్ట్. ఇతను ఎవరంటే యాక్చువల్లీ ఇతనే 1550వ సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ గురించి ఆటోబయోగ్రఫీ రాసింది. సో ఈ వసారి ప్రకారం చూస్తే ఈవిడ పేరు లీసా గెరార్డిని. అంటే ఈవిడ ఫ్లోరెన్స్ లోని ఒక సిల్క్ ట్రేడర్ యొక్క ఫ్రాన్సిస్కో జియోకొండో అనే అతని భార్య. సో ఇతను ఏమన్నాడంటే ఫ్రాన్సిస్కో ఈ పెయింటింగ్ ని తన భార్యకి ఇచ్చాడని అనుకున్నాడు. అండ్ ఇక్కడ నుండి ఈ పెయింటింగ్ కి 2 పేర్లు వచ్చాయి. అందులో ఫస్ట్ ఇది మనందరికి తెలిసిందే, మోనాలిసా. అంటే ఈ మోనాలిసా అనే పేరు మడోనా లీసా అనే పదం నుండి వచ్చింది. ట్రెడిషనల్లీ ఇటాలియన్ భాషలో మేడం అనే పదాన్ని మడోనా అని పిలిచేవారు. సో మడోనా లీసా అంటే అర్థం మేడం లీసా అని. తర్వాత మడోనా అనే పదం షార్ట్ ఫామ్ లో మోనాగా మారింది, మోనా విత్ ఏ డబుల్ ఎన్. అండ్ ఎప్పుడైతే ఈ పేరుని ఇంగ్లీష్ లో రాసారో అప్పుడు మోనాలో ఉండే ఒక ఎన్ ని డ్రాప్ చేశారు. సో మోనా కాస్త మోనాగా మారింది. అండ్ మోనాలిసా అంటే అర్థం వచ్చి మేడం లీసా అని లేదా లేడీ లీసా అని అర్థం. అండ్ మోనాలిసాకి ఇంకొక పేరు వచ్చేసి లా జికొండా. సో తనకి మ్యారేజ్ అయిన తర్వాత లీసా గెరార్డిని అనే పేరు లీసా జికొండాగా మారింది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇటాలియన్ భాషలో జికొండా అంటే లైట్ హార్టెడ్ లేదా చియర్ఫుల్ అని అర్థం. ఇప్పటికీ కూడా మోనాలిసా పెయింటింగ్ లోని స్మైల్ చాలా ఫేమస్. అందుకే ఈ పెయింటింగ్ కి లా జికొండా అనే పేరు వచ్చింది. అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో అయితే జికొండా అనే వర్డ్ లోని జీ లెటర్ కి బదులుగా జే లెటర్ ఉంటుంది, అంటే లైక్ ఈ విధంగా. సో అందుకే ప్యారిస్ లోని లూవ్రే మ్యూజియం కి వెళ్లి మోనాలిసా పెయింటింగ్ ని చూస్తే అక్కడ ఫ్రెంచ్ లో లా జికొండే అని రాసి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 1550లో ఈ ప్రకటన వచ్చినా కూడా వసారి చెప్పేది నిజం కాదని ప్రజలు నమ్మడానికి కూడా రెడీగా లేరు. అండ్ చాలా థియరీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే ఈవిడ మోనాలిసా కాదు, వేరే ఎవరైనా అయ్యి ఉండొచ్చులే అని. ఇంకా కొంతమంది ఏమన్నారంటే ఆమె లియోనార్డో డావిన్సీ మదర్ అని అన్నారు. మరి కొంతమంది ఇది ఇటాలియన్ అరిస్టోక్రసీ క్వీన్ పెయింటింగ్ అని అన్నారు. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటంటే ఈ పెయింటింగ్ వచ్చి ఒక ఉమెన్ ది కాదు. ఈ పెయింటింగ్ డావిన్సీ యొక్క సెల్ఫ్ పోర్ట్రేట్ పెయింటింగ్. డావిన్సీ తనని తానే చిత్రించుకున్నాడు. ఎందుకంటే అతను ఒక అమ్మాయిగా ఉంటే ఎలా ఉండేవాడు అని ఊహించుకొని తనని తానే ఒక అమ్మాయిలాగా పెయింటింగ్ వేసుకున్నాడు అని ఒక థియరీ వచ్చింది. ఈ థియరీని 1987లో ఆర్టిస్ట్ లిలియన్ స్వార్ట్జ్ అనే ఆవిడ ఒక ఆర్టికల్ ని ప్రమోట్ చేసింది. తను లియోనార్డో డావిన్సీ ఫేస్ అండ్ మోనాలిసా పెయింటింగ్ ఈ రెండింటి మధ్య సిమిలారిటీస్ ని చూపించడం కోసం డిజిటల్ టూల్స్ ని యూజ్ చేసింది. కానీ ఇప్పుడు మనమైతే ఈ పెయింటింగ్ లో ఉన్న ఆవిడ్ని చూసి ఈ పెయింటింగ్ లో ఉన్నది నిజంగా లీసా జికొండో అని మనం చాలా ఖచ్చితంగా చెప్పగలం. అయితే ఫ్లోరెన్స్ లో ఉన్న ఒక ప్రొఫెసర్ దీనిపైన 25 ఇయర్స్ వరకు రీసెర్చ్ చేస్తే కొన్ని ఆర్కైవ్స్ దొరికాయి. అండ్ 2004లో అతను దీని గురించి ఒక క్లియర్ ఎవిడెన్స్ ని కనుక్కున్నాడు. ఆల్సో ఇంకా ఇతను ఏం కనుక్కున్నాడంటే డావిన్సీ ఫ్యామిలీకి ఇంకా ఫ్రాన్సిస్కో జికొండోస్ ఫ్యామిలీకి క్లోజ్ రిలేషన్షిప్ ఉందని కనుక్కున్నాడు. ఇంకా అతనికి దొరికిన రికార్డ్స్ ప్రకారం లీసాకి 5th మార్చ్ 1495లో 30 సంవత్సరాలు ఉన్న ఫ్రాన్సిస్కోతో మ్యారేజ్ అయ్యింది.
అంటే అప్పుడు లీసా వయసు వచ్చి 16 సంవత్సరాలని ఉంది. ఇంకా అతనికి దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి లియోనార్డో డావిన్సీ ఫాదర్ అండ్ లీసా హస్బెండ్ ఒకరికొకరు బాగా తెలుసని చెప్పాడు. అండ్ ఈ పెయింటింగ్ ని లీసా హస్బెండ్ కాకుండా లియోనార్డో ఫాదర్ ఇచ్చి ఉండొచ్చని చెప్పాడు. అలాంటి ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మోనాలిసా పెయింటింగ్ వేశారో అప్పుడు మోనాలిసా ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్. అండ్ ఇక్కడ ఈ పెయింటింగ్ వెనుక ఖచ్చితంగా ఒక 2 రీజన్స్ ఉండి ఉండొచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి 1503లో అంటే ఎప్పుడైతే ఫ్రాన్సిస్కో అండ్ లీసా వీళ్ళిద్దరు కలిసి ఒక సొంత ఇండ్లు కొన్నారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చి డిసెంబర్ 1502లో వాళ్ళకి 2వ కొడుకు పుట్టాడు. కాకపోతే ఈ సెకండ్ రీజన్ కొంచెం ప్రాబబుల్ గా ఉంటుంది. ఎందుకంటే దీనికంటే 3 ఇయర్స్ ముందు అంటే 1499లో లీసా తన కూతుర్ని కోల్పోయింది. ఒకవేళ మీరు ఈ పెయింటింగ్ ని కొంచెం క్లోజ్ గా దగ్గరగా చూసారంటే మీకు ఇక్కడ లీసా జుట్టు మీద ఒక ముసుగు కనిపిస్తూ ఉంటుంది చూడండి. చాలా మంది దీన్ని మోర్నింగ్ వెయిల్ అని అంటారు. యాక్చువల్లీ ఈ ముసుగు ఏంటంటే కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఇలా ముసుగుని వేసుకునేవారు. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ డావిన్సీ అండ్ మోనాలిసా వీళ్ళిద్దరు కూడా ఇటాలియన్సే అయితే మరి ఇప్పుడు పెయింటింగ్ మాత్రం ఫ్రాన్స్ లో ఎందుకు ఉంది? వెల్ ఇక్కడ విషయం ఏంటంటే 1516వ సంవత్సరంలో ఫ్రాన్స్ కి రాజైన కింగ్ ఫ్రాన్సిస్కో I ఏం చేశాడంటే లియోనార్డో డావిన్సీని ఫ్రాన్స్ లోనే ఉండమని ఇన్వైట్ చేశాడు. అందువల్ల డావిన్సీ ఇటాలీ నుండి ఫ్రాన్స్ కి వెళ్ళాడు. అలా వెళ్తూ తనతో పాటే మోనాలిసా పెయింటింగ్ ని కూడా తీసుకువెళ్ళాడు. దీని గురించి హిస్టారికల్ రికార్డ్స్ మాత్రం క్లియర్ గా లేవు. కానీ డావిన్సీ అయితే ఈ పెయింటింగ్ ని కంప్లీట్ చేయలేదని నమ్ముతారు. ఎందుకంటే ఈ పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేసిన 15 ఇయర్స్ తర్వాత కూడా డావిన్సీ స్టిల్ ఆ పెయింటింగ్ మీదనే వర్క్ చేస్తూనే ఉన్నాడు. అంటే పెయింటింగ్ ని మాడిఫై చేయడం, ఇంకా బెటర్ గా కనిపించేలా చేయడం. ఇది ఇలా ఉంటే 1519లో లియోనార్డో డావిన్సీ ఫ్రాన్స్ లోని ఆ రాజమహల్ లోనే చనిపోయాడు. కానీ ఆ పెయింటింగ్ మాత్రం అక్కడే ఉండటం వల్ల అక్కడున్న రాజు ఈ పెయింటింగ్ ని తన రాయల్ కలెక్షన్ లో ఒక పార్ట్ గా ఉంచుకున్నాడు. తర్వాత 1797లో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు ఈ పెయింటింగ్ ని రాజు ప్యాలెస్ నుండి బయటకు తీసి లూవ్రే మ్యూజియం లో పెట్టారు. అండ్ 1911లో మోనాలిసా పెయింటింగ్ ని దొంగతనం చేశారు. అదే వీడియో స్టార్టింగ్ లోనే నేను దీని గురించి చెప్పాను మీకు. ఈ దొంగతనానికి మాస్టర్ మైండ్ వచ్చి విన్సెంజో పెరుగియా. ఇతను తన 2 ఫ్రెండ్స్ తో కలిసి ఈ పెయింటింగ్ ని దొంగలించాడు. అండ్ ఇతను ఒక ఇటాలియన్ నేషనలిస్ట్. ఇతను ఏమనుకున్నాడంటే ఈ పెయింటింగ్ ఫ్రాన్స్ కి చెందింది కాదు, ఇటాలీకి చెందిందని అనుకున్నాడు. అండ్ ఈ పెయింటింగ్ ని దొంగలించిన తర్వాత దీన్ని ఇటాలీకి తీసుకువెళ్లారు. ఇంత ఫేమస్ అయిన పెయింటింగ్ దొంగలించడం చాలా రిస్క్ అయిన పని. అది కూడా ఎస్పెషల్లీ ఈ పెయింటింగ్ వాల్యూ వచ్చి $1 మిలియన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ విన్సెంజో ఈ దొంగతనం తర్వాత సేఫ్ కాదని ఫీల్ అయ్యాడు. అండ్ దీనికంటే ముందు అసలు ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. అసలు ఇది ఎందుకు అంత స్పెషల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనాలిసా పెయింటింగ్ ని పేపర్ మీద కానీ, క్యాన్వా మీద కానీ, క్లాత్ మీద కానీ వేయలేదు. వాటికి బదులుగా ఈ పెయింటింగ్ ని ఒక పాపులర్ వుడ్ మీద వేశాడు. ఇప్పటి కాలంలో అయితే ఇది ఇటాలియన్ పెయింటర్స్ కి చాలా ఫేవరెట్ వుడ్. అండ్ సెకండ్లీ ఈ పెయింటింగ్ సైజ్ అయితే అంత పెద్దగా ఏం లేదు, చాలా చిన్నదే. మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూడండి, దీన్ని మ్యూజియం లో ఎక్కడ హ్యాంగ్ చేశారు. ఇక్కడ ఉన్న మనుషులతో కంపేర్ చేసి చూడండి ఒకసారి. ఆ పెయింటింగ్ ఎంత చిన్నగా ఉందో మీకే అర్థమవుతుంది. దీని సైజు వచ్చి 77 సెంటీమీటర్ బై 53 సెంటీమీటర్. బట్ స్టిల్ ఇది స్పెషల్ గానే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో ఇటాలీలో ఇదే మొట్టమొదటి పెయింటింగ్ కాబట్టి. ఇది ఒక పర్సన్ పైన చాలా క్లోజ్ గా ఫోకస్ చేస్తుంది. ఒక హాఫ్ లెంత్ పోర్ట్రేట్. ఇప్పటికీ కూడా ఇలాంటి షార్ట్స్ ని ఫోటోగ్రఫీలో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో ఎవ్వరు కూడా ఇలాంటి పెయింటింగ్ ని గీయలేదు. ఓవరాల్ గా ఈ పెయింటింగ్ యొక్క కలర్ గ్రేడింగ్ ని చూస్తే మీకు ఎక్కువగా బ్రౌన్ అండ్ yellowish షేడ్స్ కనిపిస్తాయి. చూడడానికి చాలా డల్ గా ఉంటుంది పెయింటింగ్. అది ఎంత yellowish గా ఉందంటే ఒకసారి ప్రొఫెసర్ ఈ పెయింటింగ్ లో ఉన్న లీసాని హై కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్ అని డిక్లేర్ చేశాడు. ఎందుకంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి ఈ పెయింటింగ్ పైన ఒక వార్నిష్ లేయర్ ఉంది. అందువల్ల ఈ పెయింటింగ్ ని చెక్క మీద వేసినప్పటి నుండి దీనిపైన తేమలాగా అవ్వడం కూడా జరగలేదు. ఎందుకంటే దానిని హ్యూమిడిటీ నుండి ఇంకా మాయిశ్చర్ నుండి ప్రొటెక్ట్ చేయడం చాలా అవసరం కాబట్టి. అండ్ సెకండ్లీ ఎక్కువ కాలం అవ్వటం వల్ల అక్కడ బ్లీచింగ్ అయ్యింది. ఒరిజినల్లీ ఎప్పుడైతే ఈ పెయింటింగ్ ని వేశాడో అప్పుడు అది ఎక్కువ బ్రైట్ అండ్ కలర్ఫుల్ గా ఉండేది. అది ఫస్ట్ ఎలా ఉండేదో అని చూడడానికి కొంతమంది అయితే ఈ పెయింటింగ్ ని రీక్రియేట్ చేయడానికి కూడా ట్రై చేశారు. డావిన్సీ ఈ పెయింటింగ్ లో ఒక స్పెషల్ పెయింటింగ్ స్టైల్ ని యూజ్ చేశాడు. దాన్ని స్ఫుమాటో అని అంటారు, ద టెక్నిక్ ఆఫ్ బ్లెండింగ్. మీరు ఈ పెయింటింగ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ని చూస్తే ఒక ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. అది ఇటాలీలోని ఆర్నో వ్యాలీ. ఇక్కడ మోనాలిసాకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కి మధ్య ఎలాంటి క్లియర్ బౌండరీస్ కానీ అవుట్ లైన్స్ కానీ లేవు. కానీ కొన్ని చోట్ల అయితే మోనాలిసా వెంట్రుకలు ల్యాండ్స్కేప్ తో కలిసిపోయి ఉన్నాయి. అవుట్ లైన్స్ ని బ్లర్ చేయడం అండ్ కలర్స్ ని బ్లెండ్ చేయడం అనేది స్ఫుమాటో యొక్క టెక్నిక్. ఇదే మోనాలిసా మిస్టీరియస్ స్మైల్ వెనుక ఉన్న సీక్రెట్. ఒకసారి మోనాలిసా స్మైల్ కేర్ఫుల్ గా చూడండి. ఆ స్మైల్ ని నువ్వు ఎక్కువసేపు చూడడం వల్ల కొంచెం సీరియస్ గా ఉండే ఫేస్ లాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు మోనాలిసా కళ్ళ వైపు మాత్రమే చూడండి. అప్పుడు మీకు సడన్లీ మోనాలిసా నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ పెయింటింగ్ లో ఏ సైడ్ చూసినా అంటే లైక్ మోనాలిసా బ్యాక్గ్రౌండ్ కానీ, మోనాలిసా ఫోర్ హెడ్ కానీ, లేదా తన కళ్ళు కానీ, ఇలా ఎక్కడ చూసినా కానీ ఈ ఎఫెక్టే కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే మోనాలిసా స్మైల్ ని ఫోకస్ చేయవో అప్పుడు లీసా ఫేస్ ఎక్కువగా నవ్వుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ పర్ఫెక్ట్ స్మైల్ కోసం డావిన్సీ చాలా ఎక్కువ టైం ని స్పెండ్ చేశాడు. అంటే అతను చాలా రాత్రులు ఫ్లోరెన్స్ లో ఉన్న హాస్పిటల్లోనే గడిపాడు. అక్కడ ఇతను డెడ్ బాడీస్ దగ్గరకు వెళ్లి స్కిన్ ని రిమూవ్ చేసేవాడు. ఎందుకంటే ఇతను ఫేషియల్ మజిల్స్ ని అండ్ అందులో ఉన్న నర్వ్స్ ని స్టడీ చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆ రెండింటితో ఒక స్మైల్ ఎలా క్రియేట్ అవ్వగలదు, ఎలా నవ్వు వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అండ్ అతను తన బుక్ లో కూడా రాసుకున్నాడు. అంటే ద మజిల్స్ విచ్ మూవ్స్ ద లిప్స్ ఆర్ మోర్ న్యూమరస్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఎనీ అదర్ అనిమల్. అండ్ అతనికి లిప్స్ యొక్క మజిల్స్ ని కట్ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఆ మజిల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అండ్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఎక్స్పెరిమెంట్ మధ్యలో డావిన్సీ గుర్రాల గురించి కూడా స్టడీ చేశాడు అండ్ హ్యూమన్ ఎక్స్ప్రెషన్స్ ని గుర్రాలతో కంపేర్ చేశాడు. నోట్స్ లో అతను ఏం రాశాడంటే, నోటీస్ వెదర్ ద మజిల్ దట్ రైజెస్ ద నాస్ట్రిల్స్ ఆఫ్ హార్స్ ఈస్ ద సేమ్ యాజ్ దట్ విచ్ లైస్ హియర్ ఇన్ మ్యాన్. హార్డ్లీ హిస్టరీ పరంగా చూస్తే మరి వేరే ఏ సైంటిస్టులు కూడా ఇలా గుర్రాల్ని మరియు మనుషుల మొహాల్ని కట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. మోనాలిసా స్మైల్ పైన అతనికి ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడితో ఇంకా ఎండ్ అవ్వలేదు. దీని తర్వాత ఇతను ఆప్టిక్స్ మీద కూడా రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ వల్ల ఏమని తెలుసుకున్నాడంటే, లైట్ రేస్ అన్ని కలిసి మన కంట్లో ఒకే పాయింట్ దగ్గర మెడ్జ్ అవ్వవని, దానికి బదులుగా అవి మన కంట్లోని రెటీనా మొత్తం మీద స్ప్రెడ్ అవుతాయని తెలుసుకున్నాడు. రెటీనా మధ్యలో ఉండే భాగాన్ని ఫోవియా అని పిలుస్తారు. ఇది అతి చిన్న డీటెయిల్ ని కూడా చూడడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొక సైడ్ అయితే రెటీనాలో మిగిలిన పార్ట్ మాత్రం వస్తువుల మీద ఉన్న షాడోస్ ని ఇంకా బ్లాక్ అండ్ వైట్ ని ఎక్కువగా పిక్ చేస్తుంది. సో ఈ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని అతను షాడోస్ పైన ఫోకస్ పెట్టిన విధానం వల్ల మోనాలిసాని పెరిఫరల్ విజన్ తో చూసినా కూడా, అంటే మీరు ఈ సైడ్ చూస్తున్నారు అనుకోండి అండ్ మోనాలిసా ఇటు సైడ్ ఉంది అనుకోండి, బట్ స్టిల్ మీరు మోనాలిసా పైన ఫోకస్ చేయకపోయినా కూడా ఆమె నవ్వుతున్నట్లుగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆమె నవ్వుని చాలా క్లోజ్ గా చూస్తారో అప్పుడు మీకు అది ఒక సెంట్రల్ లైన్ లాగా కనిపిస్తుంది, అదే ఒక ఫ్లాట్ లైన్ లాగా. ఈ రీజన్ వల్లనే నువ్వు ఆమె స్మైల్ వైపు చూసినప్పుడు ఆమె నవ్వుతున్నట్లుగా అస్సలు కనిపించదు. కానీ ఇంకో సైడ్ అయితే స్కుమాటో టెక్నిక్ ని యూజ్ చేసి క్రియేట్ చేసిన షాడోస్ అయితే ఒక డిఫరెంట్ ఎఫెక్ట్ ని కలిగి ఉంటాయి. అంటే మీరు వేరే చోట చూస్తున్నప్పుడు మీ పెరిఫరల్ విజన్ అనేది ఆ స్మైల్ ని చూస్తుంది అండ్ దాని షాడోస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ తర్వాత లీసా నవ్వుతుంది అని మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు మీకు ఇలా చెప్తే ఎలా ఫీల్ అవుతారు అంటే, మోనాలిసా ఒక్క పెయింటింగే కాదు, అవి 2 పెయింటింగ్స్. ఇది ఒక కాన్స్పిరసీ థియరీ కూడా కాదు, ఇది నిజం. మనకు తెలిసినట్లుగా మోనాలిసా పెయింటింగ్ కి సిమిలర్ గా ఇంకొక పెయింటింగ్ సేమ్ అదే టైంలో క్రియేట్ అయ్యింది. ఈ రెండో మోనాలిసా స్టోరీ 1504వ సంవత్సరంలో మొదలైంది. ఆ టైంలో రఫియల్ అని ఇంకొక లెజెండరీ ఆర్టిస్ట్ పెన్ అండ్ ఇంక్ ని యూజ్ చేస్తూ ఒక రఫ్ స్కెచ్ ని గీశాడు. ఆ స్కెచ్ చూడడానికి ఇలా ఉంటుంది అండ్ దాన్ని మీరు లూవ్రీలో ఉన్న మోనాలిసా పెయింటింగ్ తో పోల్చి చూస్తే మీకు ఒక పెద్ద డిఫరెన్స్ కనిపిస్తుంది. రఫేల్ గీసిన స్కెచ్ లోని మోనాలిసా వెనుక 2 స్తంభాలని మీరు చూడొచ్చు. ఇక్కడ రీసెర్చర్స్ నమ్మేది ఏంటంటే, రఫేల్ తన డ్రాయింగ్ ని మోనాలిసా పెయింటింగ్ ఆధారంగానే గీసి ఉండాలి, అందుకే దాన్ని ఫస్ట్ లో కొట్టి పారేశారు. కానీ ఈ థియరీని 1993లో ఒక జర్మన్ ఆర్ట్ హిస్టారియన్ కనుగొన్నాడు. అండ్ ప్రొఫెసర్ పలాంటి, అంటే ఇతని గురించి ముందుగా మాట్లాడాను కదా, అంటే మోనాలిసా ఐడెంటిటీ గురించి 25 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాడు ఈయన. అండ్ రఫేల్ నిజానికి ఫ్లోరెన్స్ లో జుకుండో ఫ్యామిలీకి సరిగ్గా ఎదురుగా నివసించారని కన్ఫర్మ్ చేశాడు. అంటే దానికి అర్థం రఫేల్ సేమ్ సబ్జెక్ట్ మీద అదే సేమ్ పోజ్ లో ఉన్న సేమ్ అదే ఆవిడితో ఒరిజినల్ పెయింటింగ్ ని గీసాడా? ఇది వినడానికి కొంచెం నమ్మశక్యంగానే ఉంది. ఈ క్వశ్చన్ కి ఇంకొక ఆన్సర్ వచ్చి, ఇంకొక మోనాలిసా పెయింటింగ్ ఎగ్జిస్ట్ అయి ఉంది. అదే రఫేల్ ను ఈ డ్రాయింగ్ ని గీయడానికి ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. అండ్ ఈ రెండవ మోనాలిసా పెయింటింగ్ 1914లో ప్రపంచానికి తెలిసింది. లండన్ లో నివసిస్తున్న ఒక నోవలిస్ట్ జాన్ ఆర్ ఇయర్ దగ్గర ఒక న్యూ వర్షన్ ఆఫ్ మోనాలిసా పెయింటింగ్ ఉంది. ఇదే ఆ న్యూ వర్షన్ మోనాలిసా పెయింటింగ్. రఫేల్ తన డ్రాయింగ్ ని గీసింది కూడా ఈ పెయింటింగ్ ని బేస్ చేసుకుని గీసిందే. ఈ రెండవ మోనాలిసా పెయింటింగ్ వచ్చి లూవ్రేలో ఉన్న మోనాలిసా పెయింటింగ్ తో కంపేర్ చేస్తే 3.5 ఇంచెస్ హైట్ అండ్ 5 ఇంచెస్ వెడల్పు ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈ 2 పెయింటింగ్స్ ని కంపేర్ చేస్తే మీరు 3 విషయాలు గమనిస్తారు. ఫస్ట్ వచ్చి ఈ న్యూ మోనాలిసా పెయింటింగ్ లో ఉన్న ఆవిడ చూడడానికి కొంచెం యంగ్ గా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చి ఈ న్యూ పెయింటింగ్ లో తల చాలా ముందుకు వంగి ఉంటుంది. ఇంకా థర్డ్ వచ్చి న్యూ మోనాలిసా యొక్క ఎక్స్ప్రెషన్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్లియర్ గా ఉంటాయి. లూవ్రేలో ఉన్న మోనాలిసా స్మైల్ ఉన్నట్లుగా ఇక్కడ ఈ న్యూ మోనాలిసా స్మైల్ లో ఎలాంటి మిస్టీరియస్ లేదు. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ 2 స్తంభాలే రఫేల్ డ్రాయింగ్ లో కనిపించేవి. ఈ రీజన్స్ వల్లనే ఎక్స్పర్ట్స్ ఒక కొత్త థియరీని క్రియేట్ చేశారు. అదేంటంటే లియోనార్డో డావిన్సీ 2 మోనాలిసాస్ మీద వర్క్ చేశాడని. నిజానికి ఈ 2 మోనాలిసాస్ ని కూడా లియోనార్డో డావిన్సీ గీశాడు. కానీ తర్వాత కనుక్కున్న ఈ ఐల్వర్ట్ మోనాలిసా పెయింటింగ్ డావిన్సీ యొక్క పెయింటింగ్ లో ఫస్ట్ వర్షన్ అన్నమాట. అంటే ఆ టైంలో అతను తన స్టైల్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. అందుకే ఆ పెయింటింగ్ లో మోనాలిసా ఇంకొక మోనాలిసాతో కంపేర్ చేస్తే యంగ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ థియరీ ఇప్పటికీ కూడా డెబిట్ గానే ఉంది. 2010లో మోనాలిసా ఫౌండేషన్ ఐల్వర్ట్ మోనాలిసా వెనుక ఉన్న సీక్రెట్ ని తెలుసుకోవడానికి ఒక ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసింది. అండ్ తర్వాత వాళ్ళు ఇంకొక థియరీతో వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, న్యూ మోనాలిసా యొక్క ఫేస్ అండ్ హ్యాండ్స్ ని డావిన్సీని గీశాడని చెప్పారు. కానీ బ్యాక్గ్రౌండ్ ని గీసింది మాత్రం ఒక ఇన్ఫీరియర్ ఆర్టిస్ట్. బహుశా లియోనార్డో వర్క్ షాప్ లో పనిచేసే ఒక వ్యక్తి ఈ పెయింటింగ్ ని
పూర్తి చేసి ఉండవచ్చు. బట్ వీటి మధ్య ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఈ థియరీస్ కేవలం థియరీస్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మోనాలిసా దొంగతనం విషయానికి వస్తే, ఈ దొంగతనం వెనుక ఉన్న మెయిన్ పర్సన్ అయిన విన్సెంజో పెరెగియా ఎవరంటే అక్కడే లూవ్రే మ్యూజియం లో పనిచేసే ఒక ఎంప్లాయ్ అని తెలిసింది. ఒక రోజు అతను మ్యూజియం లో ఏదో ఒక మూలన దాక్కొని రాత్రంతా అక్కడే గడిపాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పెయింటింగ్ తో బయటకు వెళ్లిపోయాడు. అతను ఏమనుకున్నాడంటే లియోనార్డో డావిన్సీ ఇటాలియనే కాబట్టి ఈ పెయింటింగ్ కూడా ఇటాలియన్ మ్యూజియం లోనే ఉండాలని అనుకున్నాడు. ఆ దొంగకు సంబంధించిన న్యూస్ స్ప్రెడ్ అయినప్పుడు అది వరల్డ్ వైడ్ గా మెయిన్ హెడ్లైన్స్ గా కనిపించింది. అలా ఆ దొంగని వెతకడం కోసం కొంతమంది డిటెక్టివ్స్ ని పనిలో పెట్టారు. కానీ ఎవ్వరు కూడా అతన్ని పట్టుకోలేకపోయారు. దాదాపు 2 years వరకు పెరుగియా ఈ పెయింటింగ్ ని తన దగ్గరే తన ఇంట్లోనే దాచిపెట్టాడు. దాంతో అతను ఏమి చేయగలను అని ఆలోచించాడు. ప్రపంచం మొత్తం దీని గురించి చూస్తూ ఉంది. ఫైనలీ అతను ఓపిక కోల్పోయి ఆ పెయింటింగ్ ని అమ్మడానికి ట్రై చేశాడు. అతను ఈ పెయింటింగ్ ని ఫ్లోరెన్స్ లో ఉన్న ఒక ఆర్ట్ డీలర్ కి అమ్మడానికి ట్రై చేశాడు. అతని పేరు వచ్చి జియోవాని పోగి. అయితే అప్పుడు ఈ జియోవానికి డౌట్ వచ్చి ఇది దొంగలించిన పెయింటింగ్ ఏమో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ పెయింటింగ్ పైన ఉన్న స్టాంప్ ని చూసి ఇది దొంగలించిన పెయింటింగ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అలాంటి వస్తువుని ఇతను అమ్ముతున్నాడని పోలీసులు ఇతన్ని పట్టుకొని పనిష్మెంట్ గా 6 months వరకు జైల్లో వేశారు. అండ్ ఈ పెయింటింగ్ ని మళ్ళీ వెనక్కి లూవ్రే మ్యూజియం కి పంపించారు. అండ్ 4th January 1914లో మళ్ళీ ఈ పెయింటింగ్ ని అక్కడే గోడకు తగిలించారు. ఇప్పటికీ కూడా ఈ పెయింటింగ్ అక్కడే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ తో కవర్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా వెనక సైడ్ వచ్చి స్ట్రిక్ట్ గా క్లైమేట్ కంట్రోల్డ్ కండిషన్స్ తో, అంటే అక్కడ హ్యూమిడిటీ వచ్చి 50% +-10%, టెంపరేచర్స్ వచ్చి స్ట్రిక్ట్ గా 18 degrees Centigrade to 21 degrees Centigrade తో మెయింటైన్ చేస్తూ ఉంటారు. బహుశా ఈ స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దొంగతనం జరిగిన తర్వాతే మోనాలిసా పెయింటింగ్ కి పాపులారిటీ రావడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ఫేమస్ పెయింటింగ్ అయిపోయింది. దొంగతనం జరగడానికంటే ముందు మోనాలిసా అంత ఫేమస్ అయినది కాదు. ఎవరైతే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఉంటారో వాళ్ళకు మాత్రమే మోనాలిసా గురించి తెలిసి ఉండేది. బట్ నార్మల్ పీపుల్స్ కి మోనాలిసా అంటే ఎవరు, ఏంటి, ఎక్కడ అనే విషయాల గురించి ఎవరికి తెలియదు. సో ఒకవేళ మీరు ఇప్పుడు మోనాలిసా పెయింటింగ్ ని చూడడానికి లూవ్రే మ్యూజియం కి వెళ్తే అక్కడ ఆ పెయింటింగ్ చుట్టూ చాలా మంది జనాలు ఉంటారు. అప్పుడు మీకు ఈ విన్సెంజోని గుర్తుకు రావచ్చు. సో ఎందుకంటే ఈ పెయింటింగ్ ఇంత ఫేమస్ అవడానికి ఇతనేగా కారణం. సో ఫైనల్ గా ఇది గైస్, ఎలా అనిపించింది ఈ వీడియో? ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.